ఒక అపరిచిత పద్యం ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. కొడుకు చనుగ్రోలు చున్నంత తడవు తల్లి అడుగు తిరగక కదలక అన్యచిత్తంబుగా పైనీగా శోకనీయక కదలకుండా నెమ్మి పాషాణధేనువు నిలుపునట్లు అనేటటువంటి ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యంలో తల్లి అనగా ఎవరు అని అంటే ఇందులో తల్లి ధేనువు అని అర్థం. ఇది ఆడిన మాట భోజరాజీయం అనేటటువంటి గ్రంథం నుండి గ్రహించబడినది. భోజరాజీయం అనంతామాత్యుడు రచించాడు. ఇందులో ఆవు పులికత గోవ్యాఘ్ర సంవాదం అనేటటువంటిది ఉంటుంది. అందులో భాగంగా ఈ పద్యం ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతనికి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను, తర్వాత నీవు నన్ను హాయిగా తినవచ్చు అని చెబుతుంది ధేనువు తల్లి. అప్పుడు సరే అని ఆ పులి ఏం చేస్తుంది, అవకాశం ఇస్తుంది. అప్పుడు ఆ ఆవు తన చిన్న పుత్రుని దగ్గరికి వచ్చి ఆ విధంగా పాలు తాగుతున్నంతసేపు కదలకుండా అలా పాషాణము వలె, పాషాణము అనగా బండరాయి, పాషాణము అనగా బండరాయి వలె ఆ ధేనువు అనగా ఆ ఆవు అలాగే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందులో తల్లి ఎవరు అనగా ధేనువు. తదుపరి ప్రశ్న, కొడుకు పాలు తాగేటప్పుడు తల్లి ఏమి చేస్తుంది అంటే కదలకుండా పాషాణం వలె ఉంది, కదలకుండా రాయి వలె ఉంది అన్నది ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, ఈ పద్యంలో అలంకారం ఏది? ధేనువు నిలిపినట్లు, అట్లు కాబట్టి ఉపమా అలంకారము. ఆవు ఎలా పాలిస్తుంది? కదలకుండా ఉన్నటువంటి రాయి వలె నిలబడి పాలిస్తుంది కాబట్టి ఇది ఉపమా అలంకారము. తదుపరి ప్రశ్న, ఈ పద్యంలో ప్రయోగించబడిన వ్యతిరేక పదము గుర్తించుము. సోకిన, నెమ్మి, అన్యచిత్త, తిరుగక అన్నది ఈ పద్యంలో ఉన్నటువంటి వ్యతిరేక పదము. తడవు అనగా అర్థం ఏమిటి? తడవు అనగా ఆలస్యం. చూసావా, తడవు కాకుండా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పాలను ఇచ్చేస్తుందట ధేనువైనటువంటి ఆ తల్లి. మరొక ప్రశ్న, జగన్నాటకం సంధి ఏమిటి? జగత్ ప్లస్ నాటకం. జగత్తు ప్లస్ నాటకం. జగన్నాటకం నా అన్నది అనునాసికం కాబట్టి ఇది అనునాసిక సంధి మనం చెప్పడం జరిగింది. సజ్జనులు, సత్ ప్లస్ జనులు, జాకు జా అనేటటువంటిది ఉంటే ఇది చుత్వ సంధిగా మనము చెప్పడం జరిగింది. కాఫీలో ఫా అనున్నది. కాఫీ అనేటటువంటి ఆంగ్ల పదము, ఇది కాఫీ, ఫార్మర్, ఫాదర్ మొదలైనటువంటి ఆంగ్ల పదాలలో ఉన్నటువంటి ఫకారం ఏమవుతుంది మాస్టర్ అండి అంటే దంత్యోష్టం అవుతుంది. క్రింది వానిలో విభిన్నమైన సంధిని గుర్తించండి. మాతృనం, పిత్రాజ్ఞ, లతాంతము, భానుదయం. లతా ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి, భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మాతృ ప్లస్ రుణము సవర్ణ దీర్ఘ సంధి. పిత్రాజ్ఞ, పితృ ప్లస్ ఆజ్ఞ, ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. 3 మాత్రాకాలంలో ఉచ్చరించబడే వాటిని ఏమంటారు? ప్లుతములు అని అంటారు. ఛందస్సులో చెప్పాము. గంగౌగం, గంగా ప్లస్ ఓఘము అనగా ప్రవాహము. గంగా నది యొక్క ప్రవాహమే గంగౌగము. ఇది ఏ సంధి అంటే వృద్ధి సంధి మనము చెప్పడం జరిగింది. ఆంధ్ర భాషకు వర్ణంబులు ఎన్ని? 6. చిన్నయసూరి బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో ఇవి చెప్పడం జరిగిందని మనము చెప్పాము. క్రింది వానిలో వాక్యం కానిదేది? గాలి వీచుచున్నది వాక్యమే. మెల్లగా మాట్లాడి వెళ్ళాను. నీటితో కాల్చినాడు, ఇది వాక్యం కాదు. నీటితో కాలుస్తావా? ఇది వాక్యం కాదు, దీనికి యోగ్యత లేదు. ఆసక్తి అనగా ఏమిటి? వాక్యములో మనకు 3 లక్షణాలు ఉంటాయని చెప్పాము. అందులో ఒకటి ఆసక్తి. ఆసక్తి అనగా అక్షరాల యొక్క చేరిక, పదాల యొక్క చేరిక దగ్గరగా ఉండడాన్ని ఆసక్తి అని అంటాము. కాబట్టి ఆన్సర్ 4. విద్యార్థక వాక్యానికి ఉదాహరణ తెలుపుము అన్నాడు. వాడు వెళ్ళాడా లేదా? ఇది సందేహార్థకం. అబ్బా, ఇదేమిటి? ఆశ్చర్యార్థకం.
వాడు మళ్ళీ వచ్చాడా, ఇది ప్రశ్నార్థకం. నువ్వు వెంటనే రమ్ము, నువ్వు వెంటనే ఇక్కడికి రా అనున్నది ఆజ్ఞ. ఆజ్ఞకు సంబంధించిన వాక్యాలన్నీ విద్యార్థక వాక్యాలు అవుతాయి. తెలుగులో ప్రాణములు అనగా ఏమిటి? ప్రాణములు అనగా అచ్చులు, అచ్చులకే మరొక పేరు స్వరములు. వ్యంజనములు అనగా ఏమిటి? వ్యంజనములు అనగా హల్లులు, హల్లులకి మరొక పేరు వ్యంజనములు. ప్రాణులు అని వీటిని అంటారు, హల్లులను ప్రాణులు అని అంటాము. ప్రాణములు అనగా అచ్చులు, ప్రాణులు అనగా హల్లులు మనము చెప్పాము. షే ష స హాలకు ఊష్మములు అని పేరు, ఊది పలికేటటువంటి అక్షరములు. జ్ఞాయిని అనానా ఇవి అనునాసికాలు, ముక్కుతో పలకబడేటటువంటి అక్షరాలు. బలవంతంగా ఖాళీ చేయించుట అంటే ఆన్సర్ 3 అండి. తర్వాత వ్యంగ్యంగా మాట్లాడుట, దాని ఆన్సర్ 4 అండి. ధ్వంసం చేయుట దాని ఆన్సర్ ఆప్షన్ ఏ 1 అండి. తర్వాత తదుపరి ప్రశ్న చూడండి. క్షీణించు అని అనగా ఇది అర్థమటండి, డ్వెండిల్. అల్యూర్ అనగా ఆకర్షించు అని అర్థము. ఆన్సర్ 2. It is a comprehension passage. It is followed by 5 questions. You have to answer them. So please observe, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీని కిందనే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు. సో మొత్తం 5 క్వశ్చన్స్. ఇవి ఆన్సర్ చేసేటప్పుడు మీరు కీవర్డ్స్, ప్రశ్నలలో ఉండేటువంటి కీవర్డ్స్ను బేస్ చేసుకొని మీరు ఫాలో కావాలి. అవే కీవర్డ్స్ ఎక్కడున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ఫస్ట్ వన్? కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఈజ్ ఫాలోడ్ బై క్వశ్చన్స్. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. Which newspaper did Benjamin Franklin buy? Means Benjamin Franklin ఏ న్యూస్ పేపర్ కొన్నాడు, రైట్? Which newspaper did Benjamin Franklin buy? ఏది కొన్నాడు? The New England Courant, the New England Gazette, the Boston newspaper, Pennsylvania Gazette. Which is appropriate answer here? So see, Benjamin Franklin was born in 1706 in Boston. So Massachusetts. He came from a big family. He had 16 brothers and sisters. When Benjamin was 15, his brother started the first Boston newspaper. His brother started the first Boston newspaper. It was called the New England Courant. He worked for the newspaper for a short time. But he was not happy. So he went to Philadelphia and worked here as a painter. In 1729, he bought a newspaper business. In 1729, he bought a newspaper business. The newspaper was the Pennsylvania Gazette. So, answer is Pennsylvania Gazette. You please observe, 4th one is appropriate answer. Your answer should be 4th one, right? Manam ఇక్కడ పెన్సిల్వేనియా గెజెట్ అనేది ఉంది. పెన్సిల్వేనియా గెజెట్ అదేంటి? పెన్సిల్వేనియా గెజెట్. సో ది అప్రాప్రియేట్ ఆన్సర్ ఈస్ పెన్సిల్వేనియా గెజెట్. ప్రశ్నలోని కీవర్డ్స్ మనం పసిగట్టాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ సీ సెకండ్ క్వశ్చన్. వాట్ డిడ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇన్వెంట్? బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏది కనిపెట్టాడు? సో సీ హియర్, ఇక్కడ వరకు మనం హ్యావ్ రెడ్ అప్ టు దిస్ ఇన్ ది ప్రీవియస్ క్వశ్చన్. ఇన్ 1733, he started publishing Poor Richard's Almanac. His pen name was Richard Saunders. Okay, Richard's pen name అనేది ఇచ్చారు, అది వేరే దానికి నెక్స్ట్ దానికి ఆన్సర్ అవుతుంది. This book came out every year. Almanacs have information about weather and crops. They also have wise sayings. The wise saying, a penny saved is a penny earned, comes from Poor Richard's Almanac. Benjamin Franklin was also an inventor. In 1743, he invented a very good stove called the Franklin stove. He invented swim fins. Edemannadu, what did Benjamin Franklin invent annadu? So now here, Franklin stove, this is number 1. He invented swim fans.
he invented bifocal glasses. ఎక్కడున్నా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా లేదు, బైఫోకల్స్ ఉందా ఉంది, స్విమ్ సూట్స్ ఉందా ఉంది. వాట్ ఈస్ దేర్? బైఫోకల్స్, స్విమ్ ఫిన్స్. సో బోత్ సెకండ్ అండ్ థర్డ్. సో యువర్ అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి ఫోర్త్ వన్. యువర్ అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి ఫోర్త్ వన్. యు ప్లీజ్ అబ్జర్వ్. Fourth one is appropriate answer here. Next one, see. What is third one? What did Franklin write with Jefferson? So here, he invented bifocal glasses. He also invented the first odometer. He retired from his newspaper business in 1749. He stopped working on it. Then he became busy with science. Benjamin Franklin was also very interested in American politics. He helped Thomas Jefferson to write the Declaration of Independence. Declaration of Independence. What did Franklin write with Jefferson? Means the Declaration of Independence. The first one is appropriate answer. This is correct answer. See here. What is right answer? The Declaration of Independence. See the next one. What was Benjamin Franklin's pen name? Here the pen name of. See here. But he was not happy, so he went to Philadelphia and worked as a printer. In 1729, he bought a newspaper business. The newspaper was the Pennsylvania Gazette. He was very busy. In 1733, please observe here. In 1733, he started publishing Poor Richard's Almanac. His pen name was, see here, pen name was. So pen name, it is a keyword. You please observe, the keyword is pen name. It is keyword. What is the answer here? Richard Sanders. So it is answer Richard Sanders. This is appropriate answer. So your answer should be Richard Sanders. Next one. See here, Benjamin Franklin. So which of the following statements are not mentioned in the passage? Which of the following statements are not mentioned in the passage? ఏ విషయాలు ఈ ప్యాసేజ్లో పేర్కొనబడలేదు? See the ones. ఏమన్నాడు? Benjamin Franklin wrote the Declaration of Independence. Right? Benjamin Franklin wrote the Declaration of Independence. That is first one. Which of the following statements are not mentioned in the passage? After retiring from newspaper business, Benjamin Franklin became busy with science. Next, Benjamin Franklin had 16 brothers. Right, next, almanacs have information about only weather and crops. Now, please observe, Benjamin Franklin wrote the Declaration of Independence. Right, he wrote that Benjamin Franklin wrote the Declaration of Independence అనేసి అంటున్నాడు. That is A. So what is here? Then he became busy with science. Benjamin Franklin was also very interested in American politics. He helped Thomas Jefferson write the Declaration of Independence. See here, ఈయన హెల్ప్ చేశాడంతే, రాయలేదు, హెల్ప్ చేశాడంతే. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. It is wrong statement. Next, what is? After retiring from newspaper business, Benjamin Franklin became busy with science. ఇక్కడ ఏమంటున్నాడు? Then he became busy with science అనేసి అన్నాడు ఆల్రెడీ. So it is right sentence. B is right sentence. Benjamin Franklin had 16 brothers. ఇక్కడ ఏమంటున్నాడు? Benjamin Franklin was born in 1706 in Boston, Massachusetts. He came from a big family. He had 16 brothers and sisters. ఈ 16లో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్స్ ప్లస్ సిస్టర్స్ ఆల్ ఆర్ 16. Here he is saying that Benjamin Franklin had 16 brothers. This is wrong. Next, almanacs have information about only weather and crops. వెదర్ క్రాప్స్ గురించి మాత్రమే ఉంటుంది ఈ మ్యాగజైన్ అనేసి అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? almanacs have information about weather and crops. They also have wise sayings. మంచి కొటేషన్లు కూడా ఉంటాయంట అందులో, అది కూడా చెప్తున్నాడు. కాబట్టి A, C, D
ఈ మూడు కూడా ఏసిడి ఈ మూడు కూడా రాంగ్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటి? నాట్ మెన్షన్డ్ అన్నాడు. నాట్ మెన్షన్డ్, ఇవి మెన్షన్ చేయలేదు కదా. సో అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి ఫోర్త్ వన్ ఈజ్ appropriate answer. Fourth one should be appropriate answer. So next one, see, in each of the following questions an idiomatic expression or phrase has been given followed by certain alternatives. Choose the alternative which best expresses the the meaning of the given idiom or phrase. Given idiom or phrase. The first one, at the 11th hour. అట్ ది 11th అవర్ అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ మూమెంట్లోని అర్థం, చివరి క్షణంలో అనేసి అర్థం. రైట్? మీన్స్ సరి అయిన సమయం, సరైన సమయం. సీ హియర్, సరైన సమయం, చివరి నిమిషంలో, చివరి నిమిషంలో అని అర్థం. అట్ ది 11th అవర్ అంటే చూడు 3, 6, 9. సో హియర్, సో 11 o'clock టైం, ఇంకా 1 అవరే ఉంది లాస్ట్కి. అంటే కరెక్ట్ టైంలో, సరైన టైంలో, చివరి నిమిషంలో, నెక్ ఆఫ్ ది మూమెంట్లో అనే మీనింగ్లో వస్తుంది. సో ఇన్ డేంజర్, జస్ట్ ఇన్ టైమ్, బిఫోర్ టైమ్, స్ట్రైట్ ఫార్వర్డ్, జస్ట్ ఇన్ టైమ్, దట్ ఈస్ ది మీనింగ్. సో what is your appropriate answer? Your answer should be just in time. Appropriate answer ఒకవేళ ఉంటే that also will be your answer, right? So this is your answer, right? Next one, see, by hook or crook అంటే నా పని జరగాలంటే my work should be done either in right way or wrong way. నేను నమస్కారం పెట్టైనా నా పని చేయించుకుంటా, లేకంటే వాడిని కొట్టి అయినా పని చేయించుకుంటా, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటా, లేదైనా జుట్టు అయినా పట్టుకుంటా. రైట్? నా పని జరగాలి అంతే. ఆ అర్థం వస్తుంది బై హుక్ ఆర్ క్రూక్ అని. ఫాల్స్ మీన్స్ ఆర్ ఫౌల్ మీన్స్, మంచి పద్ధతులతో అయినా చెడు పద్ధతులతో అయినా అని అర్థం వస్తుంది. బై ఫెయిర్ మీన్స్, బై ఫెయిర్ ఆర్ ఫౌల్ మీన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫర్ ఎవర్. సో ది అప్రాప్రియేట్ ఆన్సర్ విల్ బి రైట్. ఫెయిర్ ఆర్ ఫౌల్ మీన్స్ మంచి లేదా చెడ్డ పద్ధతులతో. సో దట్ ఈస్ ది మీనింగ్. కొంతమంది పొలిటికల్ లీడర్స్ దే థింక్ దాట్ మై వర్క్ షుడ్ బి డన్ అట్ ఎనీ కాస్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీథింగ్ బట్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ అట్ ఎనీ కాస్ట్. దే విల్ సే సో. ఏం చెప్తారు? నువ్వేం చేస్తావో ఏమో ఆఫీసర్, నాకు తెలీదు, ఈ పని అయితే జరగాల అంతే అంటుంటారు. నెక్స్ట్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్, పర్పుల్, బ్లూ బ్లడ్, బ్లూ బ్లడ్, బ్లూ బ్లడ్, అరిస్టోక్రటిక్, ఇవన్నీ కూడా బార్న్ విత్ సిల్వర్ స్పూన్ మీన్స్ రిచ్ ఫ్యామిలీ అని అర్థం. ఏంటి మీనింగ్ ఏంటి? రిచ్ ఫ్యామిలీ, సంపన్న కుటుంబం అది అర్థం. సంపన్న కుటుంబం. బార్న్ ఆఫ్ పూర్ ఫ్యామిలీ, బార్న్ ఆఫ్ వెల్దీ పేరెంట్స్, ఇట్ ఈస్ అప్రాప్రియేట్ ఆన్సర్. రైట్? సంపన్న కుటుంబంలో పుట్టుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఎ హార్డ్ నట్ టు క్రాక్. హార్డ్ నట్ చాలా కష్టంగా ఉంది, టు క్రాక్ దీన్ని సాధించడానికి. మీన్స్ డిఫికల్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ద మీనింగ్. లేజీ కాదు, టు బి డిసీవ్డ్ కాదు, టు కన్ఫర్మ్, రైట్? కన్ఫర్మ్ ఇది కూడా కాదు. సో ఎ హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఎ డిఫికల్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ద మీనింగ్. రైట్? నెక్స్ట్, ఎ టర్న్ కోట్. టర్న్ కోట్, కోట్ని టర్న్ చేస్తుంటాం, చేంజ్ చేస్తుంటాం. రైట్? సో యు ఆర్ చేంజింగ్ దట్ కోట్ where you are, under which you are there at present. You are changing that coat, you are changing that color, you are changing that group or shape, etc. One who changes one's opinion or party. Your answer should be one who changes one's opinion or party.
That is called a turn quote. Next, choose the correct synonym of the given word out of the 4 alternatives. ఇక్కడ ఏమన్నాడు? వైజ్, మెమెంటస్. ఏమంటున్నాడు? సినానియం అంటున్నాడు. అంటే సమానార్థం మీనింగ్స్ అడుగుతున్నాడు. వైజ్ అనేసి ప్రోగ్రామాటిక్, జుడిషియస్, మెమెంటస్, డిలే అంటున్నాడు. సో హియర్ ది అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి జుడిషియస్. హియర్ వైజ్ మీన్స్ తెలివైన, జుడిషియస్ అంటే కూడా అదే అర్థం, రైట్? మొమెంటస్ కాదు, ప్రాగ్మాటిక్ కాదు, డిలే కూడా కాదు. నెక్స్ట్ వన్ సి, ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే భిక్షమని అర్థం, దానమని అర్థం, భిక్షమని అర్థం. బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు, ప్రేయర్స్ అంటే ప్రార్థన, వర్క్షాప్ కాదు, చారిటీ. సో యువర్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ చారిటీ హియర్. సో ALMS, ఆల్మ్స్ అంటే దానం అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ఆల్మ్స్ అంటే దానం లేదా భిక్షం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, డైరెక్షన్స్. చూస్ ది కరెక్ట్ యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్ అవుట్ ఆఫ్ ది 4 చాయిసెస్. అఫ్లూయెంట్. అఫ్లూయెంట్ అంటే బాగా విస్తారంగా ఉన్న, ఎక్కువగా ఉన్న, సమృద్ధిగా ఉన్న అని అర్థం. అఫ్లూయెంట్ అంటే సమృద్ధిగా ఉన్న అనే అర్థంలో వస్తుంది. కాంట్రాక్టెడ్, ఇన్అడిక్వేట్, కన్స్ట్రక్టెడ్, ఇండిజెంట్. సో ఇన్అడిక్వేట్, అఫ్లూయెంట్ అన్నా ఇన్అడిక్వేట్ అన్నా చూడండి ఒకసారి. ఇన్అడిక్వేట్ అంటే ఆపోజిట్ అవుతుంది ఇది. సో అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? అఫ్లూయెంట్ అంటే సమృద్ధిగా ఉన్న, సరిపోయేదానికంటే ఎక్కువగా ఉన్న, పుష్కలంగా ఉన్న. ఫుడ్ నలుగురు వస్తున్నారనుకో, ఒక 5-6 మందికి సరిపోయేదిలాగా ఉంటే సమృద్ధిగా ఉంది, అఫ్లూయెంట్గా ఉంది అనేసి అంటారు, రైట్? దానికి ఆపోజిట్ ఇన్అడిక్వేట్. డెలిషియస్ అంటే అర్థం 4 ఇచ్చాడు. లుసియస్, అన్పాలటబుల్, పాలటబుల్, సెవరీ. సో బాగా అబ్జర్వ్ చేయండి. డెలిషియస్ మీన్స్ రుచికరమైన అని అర్థం. దీనికి అర్థం తీయని అనే అర్థం వస్తుంది. సో అన్పాలటబుల్, రైట్? అన్పాలటబుల్, సెవియరీ. ఇక్కడ గుర్తించండి, పాలటబుల్ అంటే ఏంటి? రుచి ఉన్న. కానీ ఇక్కడ అన్పాలటబుల్ అంటే రుచి లేని. సో డెలిషియస్ అనే దానికి ఆపోజిట్ అంటున్నాడు. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నాట్ రైట్ ఆన్సర్స్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి దిస్ ఈజ్. సో మీన్స్ ఆపోజిట్ వర్డ్ హీ ఈజ్ ఆస్కింగ్, రైట్? సో డెలిషియస్ రుచికరమైన, అన్పాలటబుల్, రైట్? రుచికరమైన, రుచి లేని. That is the meaning. Next, choose the correctly punctuated sentence here. So ikkada, how stupid you are, Goliath exclaimed. How stupid you are, Goliath exclaimed. So how stupid you are, Goliath exclaimed. How stupid you are, Goliath exclaimed. Please observe here. So which is appropriate answer here? Find please. How stupid you are. So it is not a question, so it's wrong. Question mark use చేశారు. How stupid you are, Goliath explained. Inverted commas దీనికి ఉండాలి, ఇక్కడ లేవు. That's why it is wrong. So there should be inverted commas here, but he used there. So now third option, how stupid you are. It is an exclamation, so exclamatory symbol is there. Goliath exclaimed. It is right sentence. How stupid you are, comma is there. Goliath exclaimed. That is wrong. Comma we should not use there, right? See the next one. Directions. Here rearrangement of sentences. The examiner has given you 4 sentences. So beginning sentence and last sentence he has given. By observing that, by keep in mind those 2 points, you have to arrange the given 4 sentences in a chronological order. Beginning లో ఒక వాక్యం ఇచ్చాడు, ఎండింగ్ లో ఒక వాక్యం ఇచ్చాడు. అయితే మధ్యలో 4 సెంటెన్స్లు ఉన్నాయి.
ఆ 4 సెంటెన్సులు కూడా డిజార్డర్లో ఇచ్చాడు, మిమ్మల్ని ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో యు ఆర్ రిక్వైర్డ్ టు రీఅరేంజ్ దీస్ పార్ట్స్ which are labeled P, Q, R, S, which are labeled P, Q, R and S to produce a meaningful paragraph here. S1 and S6 are fixed. S1 fixed and S6 fixed. ఏమంటున్నాడు? For some time in his youth, Abraham Lincoln was manager for a shop. During his young age, he used to work in a shop. Who? This Abraham Lincoln. అబ్రహాం లింకన్ అనే వ్యక్తి ఫర్ సమ్ టైమ్, కొంతకాలం యూత్లో ఉండేటప్పుడు ఒక చిన్న షాప్లో మేనేజర్గా పనిచేసేవాడు. నెక్స్ట్ వన్, లాస్ట్లో ఏమిచ్చాడు? నెవర్ బిఫోర్ హ్యాడ్ లింకన్ హ్యాడ్ సో మచ్ టైమ్ ఫర్ రీడింగ్ యాజ్ హ్యాడ్ దెన్. అప్పుడున్నంత టైం అతనికి ఎప్పుడూ లేకుండే అంటున్నాడు. రెండో చూడండి, S1 తర్వాత ఇమ్మీడియట్గా ఏం రావాలా అంటున్నాడు. దెన్ ఎ ఛాన్స్ customer would come. Young Lincoln way of keeping shop was entirely unlike anyone else. Young Lincoln way of keeping. సో ఈ యువకుడైనటువంటి లింకన్ ఆ షాప్ని పెట్టుకునే తీరు వెరైటీగా ఉండేది, చాలా వినూత్నంగా ఉండేది. ఎంటైర్లీ అన్లైక్ ఎనీవన్ ఎల్స్, ఎవరు చేయలేనంత విధంగా ఉండేది. Lincoln would jump up and attend to his needs and then revert to his reading. సో జనరల్గా దీనికి ఎవరో వచ్చారు చూడండి, P తర్వాత Q వస్తుంది, క్లియర్. ఎందుకు? షాప్లో పనిచేస్తుండేవాడు. దెన్ తర్వాత ఏ ఛాన్స్, ఏ కస్టమర్ వుడ్ కమ్, కస్టమర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? లింకన్ వుడ్ జంప్ అప్ అండ్ అటెండ్ టు హిస్ నీడ్స్ and then reverted to his reading. He used to lie full length on the counter of the shop eagerly reading a book. ఓకే ఫైన్. ఈ 4 సెంటెన్సుల్ని మనం ఆర్డర్లో పెట్టాలి. అయితే ఈ 4గిట్లో దీని తర్వాత ఏది రావడానికి అవకాశం ఉంది అని చూసినప్పుడు మనం P తర్వాత R రావడానికి ఛాన్స్ ఉంది. P is followed by R here. P is followed by R. PR is there and PR, no, there is no. So appropriate answer is second option. ఎందుకు? P తర్వాత R రావాలని క్లియర్ చేసాం. సో P తర్వాత R ఉండేటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మాత్రమే. Now read once again. For some time in his young youth, Abraham Lincoln was manager for a shop. Young Lincoln way of keeping shop was entirely unlike anyone else. Next, yes. He used to lie full length on the counter of the shop, eagerly reading a book. Then a sharp customer would come. Then a chance customer would come. Lincoln would jump up and attend to his needs and then revert to his reading. మళ్ళీ అతని రీడింగ్లోకి వెళ్ళిపోయేవాడు. నెక్స్ట్, నెవర్ బిఫోర్ హ్యాడ్ లింకన్ హ్యాడ్ సో మచ్ టైమ్ ఫర్ రీడింగ్ యాజ్ హ్యాడ్ దెన్. అప్పుడు ఉన్నంత టైం భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఆయనకు అంత టైం లేకుండే. సో అప్రాప్రియేట్ ఆన్సర్ హియర్ ఈజ్ సెకండ్ వన్. అంటే ఇక్కడ దేని తర్వాత ఏది రావాలి, దట్స్ ఇంపార్టెంట్. సి ది కనెక్టివిటీ. ఫర్ సమ్ టైమ్ ఇన్ హిజ్ యూత్ అబ్రహాం లింకన్ వాజ్ మేనేజర్ ఫర్ ఎ షాప్. ఆయన యూత్గా ఉన్నప్పుడు, యుక్త వయస్సులో ఉండేటప్పుడు ఒక షాప్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు. రైట్. యంగ్ లింకన్ వే ఆఫ్ కీపింగ్ షాప్ వాజ్ ఎంటైర్లీ అన్లైక్. హీ యూస్ టు లై, నో, దెన్తో స్టార్ట్ కాదు, పీతో అస్సలు స్టార్ట్ కాదు. ఎస్, హీ యూస్ టు లై full length on the counter of the shop eagerly waiting a book. సో మనం ఇక్కడ అన్నీ గమనిస్తే P తర్వాత R రావాలి అనే ఒక కన్క్లూజన్కు మనం రావచ్చు. P తర్వాత R రావాలి. సో P తర్వాత R వచ్చిండేది దిస్ ఆప్షన్ ఓన్లీ. సో అప్రాప్రియేట్ ఆన్సర్ షుడ్ బి సెకండ్ వన్. రైట్. సీ నౌ, వెనిస్ is a strange and beautiful city in the north of Italy.
there are about 400 old stone bridges joining the island of Venice. In this city, there are no motor cars, no horses, no buses. These small islands are near one another. It is not an island, but 117 islands. This is because Venice has no streets. వెనిస్లో స్ట్రీట్లు అనేవి ఉండవు. వెనిస్ ఈజ్ ఏ స్ట్రేంజ్ అండ్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ది నార్థన్ ఆఫ్ ఇటలీ. ఇటలీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్న వెనిస్ నగరంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీస్ స్మాల్ ఐలాండ్స్ అన్నాడు. మరి ఇక్కడ చూడు, ఐలాండ్స్కు రిలేటెడ్ టు ఐలాండ్స్ ఇస్ దర్ ఎనీథింగ్ హియర్? అసలు దీస్ ఐలాండ్స్ అనే మాట ఎక్కడా కూడా లేదు. సో ఆర్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు. ఇట్ ఈస్ క్లియర్, ఆర్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఐలాండ్ బట్ 117 islands. 117 islands. P, there are about 400 old stone bridges joining the island of Venice. మీరు ఇక్కడ గమనించండి, ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెక్ చేసేటప్పుడు, చూస్ చేసేటప్పుడు వాడిచ్చిన దాన్ని ఫాలో కండి, లేకంటే ఏది ముందు ఉండాలా ఏది తర్వాత ఉండాలా, యూ కెన్ డిసైడ్ ఫస్ట్. సో ఆర్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు, అసలు ఆర్ ఇవ్వలేదు. పీతో సెంటెన్స్ స్టార్ట్ అవుతుందా? దెర్ ఆర్ అబౌట్ 400 ఓల్డ్ స్టోన్ బ్రిడ్జెస్ జాయినింగ్ ది ఐలాండ్ ఆఫ్ వెనిస్. పీతో. క్యూ, ఇన్ దిస్ సిటీ దెర్ ఆర్ నో మోటార్ కార్స్, నో హార్సెస్, నో బసెస్. ఇక్కడ ఈ సిటీలో మోటార్ కార్లు లేవంట, హార్స్లు గుర్రాలు లేవంట, బస్సులు కూడా లేవంట. నెక్స్ట్, దీస్ స్మాల్ ఐలాండ్స్. సో పీక్యూఆర్ తర్వాత దీస్ స్మాల్ ఐలాండ్స్ ఆర్ నియర్ వన్ అనదర్. ఇట్ ఈస్ నాట్ అన్ ఐలాండ్ బట్ 100 అండ్. సో ఆర్ తర్వాత ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆర్ తర్వాత ఎస్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాం? దీస్ స్మాల్ ఐలాండ్స్ ఆర్ నియర్ వన్ అనదర్ అన్నాడు. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి పక్కన పక్కన ఉంటాయి అంటున్నాడు. దాని తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ ఐలాండ్ బట్ 117 ఐలాండ్స్ అంటున్నాడు. అంటే ఇది వచ్చిన తర్వాత అది రావాలి, కానీ ఆర్ తర్వాత ఎస్ రాదు. పాసిబిలిటీ ఇస్ దర్, ఎస్క్యూ వస్తుంది, ఎస్ఆర్ వస్తుంది, కానీ ఎస్ఆర్ ఈజ్ దేర్. సో ఆర్ఎస్ వచ్చిండేది ఎక్కడ వచ్చింది? ఆర్ఎస్, ఇట్స్ రాంగ్. ఆర్ఎస్, ఇట్స్ రాంగ్. క్యూ లేదు. సో ఎస్ఆర్ వచ్చింది. ఎస్ఆర్ వచ్చినటువంటి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఎస్ఆర్ ఈజ్ దేర్, ఎస్ఆర్ ఈజ్ దేర్. ఎస్ఆర్ థర్డ్ ఆప్షన్, 3, 4 ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఎస్ఆర్ తర్వాత ఎస్ఆర్, దెన్ గో టు పి. దెర్ ఆర్ అబౌట్ 400 ఓల్డ్ స్టోన్ బ్రిడ్జెస్ జాయినింగ్ ది ఐలాండ్ ఆఫ్ వెనిస్. In this city, there are no motor cars, no horses, no buses. So, the appropriate answer should be SRPQ. So, connectivity అనేది మీకు కొంచెం తగులుతుందట జనరల్గా అబ్జర్వ్ చేస్తే, రైట్? నెక్స్ట్, ది భగవద్గీత రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ అండ్ ది నీడ్స్ ఆఫ్ మ్యాన్. నీడ్స్ ఆఫ్ మ్యాన్. ఎ మ్యాన్ హూమ్ డస్ నాట్ harmonize them is not truly human. First, last, fixed, and this is fixed. These two are. All these 3 aspects అన్నాడు. All these 3 aspects అన్నాడు. సో పీతో స్టార్ట్ అవుతున్న 3 aspects ఏంటి? ది భగవద్గీత రికగ్నైజెస్ ది నేచర్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ది నీడ్స్ ఆఫ్ ఎ మ్యాన్. దెన్ ఇమ్మీడియట్ సెంటెన్స్, దెన్ ఫ్లోలో నెక్స్ట్ రావాల్సినటువంటిది ఆల్ దీస్ 3 ఆస్పెక్ట్స్ అన్నాడు. 3 ఆస్పెక్ట్స్ అన్నాడు. విచ్ ఆస్పెక్ట్స్ తెలియదు కదా, కాబట్టి పీతో సెంటెన్స్ స్టార్ట్ కాదు. ఇట్ ఈస్ క్లియర్. పీ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, మోర్ దెన్ ఆల్ ఇట్ మస్ట్ బి ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఏది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్? వీ డోంట్ నో, దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సి ది 3 ఆప్షన్ QPSR. Q, it shows how the human beings is a rational one, ethical one and a spiritual one. Rational one and ethical one.
ఎథికల్ వన్ అండ్ ఏ స్పిరిచువల్, 3 వచ్చాయి. సో 3 తర్వాత పి రావాలి. ఆల్ దీస్ 3 పార్ట్స్. క్యూపి సరిపోయింది అక్కడ. క్యూపి రేషనల్ వన్, దిస్ ఈజ్ నెంబర్ 1. ఎథికల్ వన్, దిస్ ఈజ్ నెంబర్ 2. అండ్ స్పిరిచువల్ వన్, దిస్ ఈజ్ నెంబర్ 3. అంటే ఇది వచ్చిన తర్వాత ఆల్ దీస్ 3 రావాలి. సో క్యూ తర్వాత పి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్యూ తర్వాత పి, ఇట్స్ రైట్. క్యూ తర్వాత పి ఎక్కడుంది? క్యూపి, 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 దిస్ ఈజ్ రైట్. See the next one. Here also S1, S6, these 2 are fixed. So S1 S6 ఫిక్స్ చేశారు. రిమైనింగ్ 4 సెంటెన్సెస్ డిజార్డర్లో ఇచ్చారు, మీరు ఆర్డర్లో పెట్టాలి. సో ఫస్ట్ వన్, దుర్యోధన వాజ్ ఏ విక్డ్ ప్రిన్స్, అంటే వికృతమైనటువంటి యువరాజు. వన్ డే భీమా మేడ్ దుర్యోధన ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ ఫ్రమ్ విచ్ దుర్యోధన వాజ్ స్టీలింగ్ ఫ్రూట్స్. He did not like that Pandavas should loved and respected by the people of Hastinapur. Duryodhana specially hated Bhima. Among the Pandavas, Bhima was extraordinary, strong and powerful. This enraged Duryodhana so much that he began to think of removing Bhima from his way. So please observe. Duryodhana was a wicked person. Among the Pandavas, Duryodhana specially hated Bhima. So now one day Bhima made Duryodhana fall from a tree from which Duryodhana was stealing fruits. So fruits ఏదో తీసుకుంటా ఉంటే కోసుకుంటా ఉంటే చెట్టు నుంచి తోసేసాడు. వన్ డే భీమా మేడ్ దుర్యోధన ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ, తోసేశాడు. రైట్. సో దుర్యోధన స్పెషలీ హేటెడ్ భీమా. సో పి తర్వాత ఏం రావాలి? పి తర్వాత ఏం రావడానికి ఛాన్స్ ఉంది అనేసి అంటే ప్లీజ్ అబ్జర్వ్, పి తర్వాత ఆర్ రావడానికి ఛాన్స్ ఉంది. పిఆర్, దట్స్ రైట్. పిఆర్ వచ్చిండేది ఎక్కడెక్కడ? పిఆర్ ఇక్కడ వచ్చింది, పిఆర్ ఇక్కడ వచ్చింది, పిఆర్ లేదు. సో ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. పిఆర్ ఈజ్ దేర్. ఇది కనెక్ట్ అవుతుందా లేదా చూడండి. దుర్యోధన వాజ్ ఏ విక్డ్ పర్సన్. హీ డిడ్ నాట్ లైక్ దట్ పాండవాస్ షుడ్ బి లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ హస్తినాపూర్. వన్ డే భీమా మేడ్ దుర్యోధన ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ ఫ్రమ్ విచ్ దుర్యోధన వాజ్ స్టీలింగ్ ఫ్రూట్స్. ఆ 3 సెంటెన్స్లు ఇక్కడ చూడండి. క్యూ తర్వాత ఎస్. He did not like that Pandavas should be loved and respected by the people of Hastinapur. తర్వాత yes, among the Pandavas అంటే ఇక్కడ పాండవుల గురించే చెప్పారు. ఈ పాండవుల గురించి చెప్తూ క్యూ తర్వాత ఎస్ వచ్చింది. సో క్యూ తర్వాత ఎస్ రావాలి. క్యూఎస్ ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడే వచ్చింది. క్యూఎస్. నౌ QSPQ is right. This is ultimate answer. So your answer should be QSPR. See here. Next to see, Jawaharlal Nehru was born in Allahabad on 14 November 1889. P. Nehru met Mahatma Gandhi in February 1920. In 1905, he was sent to London to study at a school called Harrow. So please observe, in 1905 he was sent to London to study at a school called Harrow. He became the first Prime Minister of independent India on 15th August 1947. He married Kamala Kaul in 1915. He died on 27 May 1964. You please observe, Nehru was born in Allahabad on 14th November 1889. Allahabad. Okay, fine. Then after, what is happening? In 1905, see here, Q. In 1905, he was sent to London to study at a school called Harrow School. Then immediately, after 10 years, he married Kamala. So, QS
So it is the year is 1905 and here is 1915, right? Next one, 1920, Nehru met Mahatma Gandhi in February 1920. 1920 meeting. What is that? P. QSP, that's it. QSP. It is appropriate answer. Clear? Then finally, then the remaining is QSPR. R is he became the first Prime Minister of independent India on 15th August 1947. So years are there. So it is very easy to you to find out the chronological order here. Years అనేవి ఉన్నాయి కాబట్టి నీకు ఈజీ అయింది ఫైండ్ అవుట్ చేయడం. కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్ అలా ఉండొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్? సీ హియర్, గ్రామాటికల్లీ కరెక్ట్. ది పేషెంట్ ఈజ్ అబౌట్ టు డై. The patient is about to die. The patient is about to die. The patient is about to die. So here about to plus V1 will come. See here, V1 verb. Where is this one? So it is appropriate answer. The patient is about to die. Patient ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు. Symptoms అలా ఉన్నాయి. Right? It is going to happen very soon. Very soon it may happen. It is nearness to action or state. The patient is about to die అంటే పేషెంట్ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు అనేసి అర్థం. The train is about to leave the platform. About to leave ఏ క్షణంలో అయినా మూవ్ కావచ్చు. మీన్స్ మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అనేసి అర్థం. అనుష్క ఈజ్ అబౌట్ టు మ్యారీ ప్రభాస్. మీన్స్ వాట్? అనుష్క ప్రభాస్ను పెళ్లి చేసుకోవచ్చు, అవకాశం ఉంది. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అనేసి అర్థం. దట్ యాక్షన్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది ఫ్యూచర్, ఇన్ ది నియర్ ఫ్యూచర్. Next one, if you play cricket well, you dash the match. If you play cricket well, you dash the match. You will win the match. It is probable condition. Probable condition. If clause and main clause. In the if clause, the verb should be in V1 and in the main clause, may, shall, will, can plus V1 verb will come. So, you play, it is V1 verb and it is will plus V1. Appropriate answer is second option. Next. Dash Ganga is dash sacred river. మనకు తెలుసు. In articles, it is a very, very, very important topic. Before the names of rivers, we must use definite article the. Wherever the name of a river comes in a sentence, you must use the before it. For example, the Ganga, the Godavari, the Narmada, the Tapati, the Huyangho, the Satluj, the Mosi, the Krishna, the Maha river, etc. These are all the names of rivers. So Ganga is the name of river, so that you must use the here. ఇక్కడ ది రావాలి కాబట్టి it is wrong option. It is wrong option. Sacred river. Sacred, how do you pronounce? Consonant is coming. That's why first option is right. The Ganga. Your answer should be the Ganga is a sacred river. The Ganga is a sacred river. See. So now, dash Ganga is a sacred river. It is the name of a river. That's why we should write the here. Okay. So sacred river, the pronunciation is consonant sound. So A should be written. So appropriate answer is first one. Right. Next, the climate of Chennai is dash than the climate of Bangalore. The climate of Chennai is, so here comparison, positive degree, comparative degree, superlative degree. Positive degree tells about only one person or place or thing or animal. Comparative degree tells about the comparison between two persons or place or things or animals. Superlative degree tells about the comparison more than two persons or places or things or animals. So, hotter, hottest. Hot to hotter, hottest.
So harder is appropriate answer. Comparison is coming in between two objects. So what is your answer? Harder is your answer. Hotter than, greater than, taller than, ఇవన్నీ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ కాబట్టి ఆఫ్టర్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వీ మస్ట్ యూజ్ ది నెక్స్ట్. ఆల్ డిజైర్ వెల్త్ అండ్ సమ్ అక్వైర్ ఇట్. ఆల్ డిజైర్ వెల్త్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ హియర్? ఆల్ డిజైర్ వెల్త్. వెల్త్ ఈజ్ డిజైర్డ్ బై ఆల్. వెల్త్ వాజ్ డిజైర్డ్, దట్స్ రాంగ్. వెల్త్ ఈజ్ అక్వైర్డ్. వెల్త్ ఈజ్ అక్వైర్డ్ అనే మాట ఇక్కడ లేదు, సో ఇట్స్ రాంగ్. వెల్త్ ఈజ్ desired by all. Wealth is desired by all and acquired by some of all. Some of all అనేది లేదు కదా, by some is appropriate answer. So answer is 2, right? Thank you all of you.